హాంకాంగ్లో అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటివరకు 94 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 76 మంది గాయపడగా వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సుమారు 280 మంది ఆచూకీ తెలియకపోవడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భవన శిథిలాల్లో ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. థాయిపో జిల్లాలోని ఈ భవన సముదాయంలో మరమ్మతులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే 7 బ్లాకులకు మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రస్తుతం 4 మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ మిగిలిన 3 భవనాల్లో ఇంకా అగ్నికీలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వందలాది మందిని తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యలో 304 ఫైర్ ఇంజన్లు, రెస్క్యూ వాహనాలు పాల్గొంటున్నాయి. రైట్, ఇక హాంకాంగ్లో అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటివరకు 94 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 76 మంది గాయపడగా వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక సుమారు 280 మంది ఆచూకీ తెలియకపోవడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో దాదాపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్? కంట్రోల్లోకి వచ్చిందా మంటలు? ప్రస్తుతం మాత్రం ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే హాంకాంగ్ లో యొక్క అగ్ని ప్రమాదం సంబంధించి చూస్తే మాత్రము మృతుల సంఖ్య అంతకంత పోతుంది. అయితే ఇప్పటికీ 94 మందికి సంబంధించి ఒక మృతుల సంఖ్య చేరుకుంది. అయితే ఇంకా 28 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దాదాపు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రము 200 చాలా మంది కూడా ఆ యొక్క గల్లంతయ్యారు. అంతేకాకుండా చాలా మంది గాయాలకు కూడా అయ్యాయి. వారంతా కూడా సహాయక చర్యలు కొనసాగుతాయి. ముఖ్యంగా చూస్తే హాంకాంగ్ లోని యొక్క థాయిపో జిల్లాలోని భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క నిర్మాణం సంబంధించి చూస్తే ఇక్కడ 32 అంతస్తులు 7 అపార్ట్మెంట్ లో యొక్క మంటలు పూర్తిగా కాలిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే దాదాపు 300 ఫైర్ ఇంజన్లకు పైగా కూడా దీనికి సంబంధించి ఒక మంటలను అదుపు తీయడానికి కూడా చాలా కష్టఎత్తున దీనికి సంబంధించి శ్రమిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. దాదాపు 100కు పైగా కూడా అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచారు. ఎందుకంటే క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కి తరలించి వారికి వైద్య చికిత్సలు అందించేందుకు కూడా అంబులెన్స్ లను కూడా పూర్తిగా దీనికి సంబంధించి రెడీ చేశారు. అయితే ఈ యొక్క చూస్తే మాత్రం దాదాపు 900 మందికి పైగా కూడా, అంటే చాలా మందిని కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించిన పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క అపార్ట్మెంట్ లో ఈ యొక్క 7 అంతస్తులకు సంబంధించిన అపార్ట్మెంట్ లో మాత్రం దాదాపు 5,000 మందికి పైగా కూడా నివసించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రమాదము పూర్తిగా అదుపులోకి వచ్చిన దాని తర్వాత సహాయక చర్యలు అంతా కూడా ముగిసిన దాని తర్వాత ఈ యొక్క అగ్ని ప్రమాదం ఎలా చోటు చేస్తుంది, దీనికి గల కారణాలు, దీనిపైన దర్యాప్తు చేస్తామని చెప్పి మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసుగా చూస్తే హాంకాంగ్ లో ఇంత పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడము ఇదే మొదటిసారిగా తెలుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే మృతుల సంఖ్య కూడా దాదాపు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని సంబంధించి ఇంకా ప్రభుత్వం సహాయక చర్యలు ఎప్పటికప్పుడు కొనసాగించాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది.